I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ద్వారా దేవుని ప్రజలు ఒక్కరు కూడా అపవాది కాడి కింద నలిగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని ప్రజలు ఎందుకు ఆశీర్వదించబడాలి? దేవుని ప్రజలు ఆశీర్వదించబడితే దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తారు, సువార్త ప్రకటించబడుతుంది, భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. నేను 10 సంవత్సరాల పైన ప్రతిరోజు గంటల తరబడి బైబిల్ని లోతుగా ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ బైబిల్కి సంబంధించి 100 కొలది బుక్స్ చదివేశాను. ప్రపంచవ్యాప్తంగా దైవజనులు చెప్పిన ప్రసంగాలు 1000 కొలది వినేశాను. లక్షల రూపాయల్లో దేవుని పనికి ఆర్థికంగా సహకరించాను. అలా చేయటం తర్వాత దేవుడు నన్ను అభిషేకించాడు, అనేకమైన మర్మాలు బయలుపరిచాడు. మీరు బిజినెస్లో కానీ కుటుంబంలో కానీ ఆర్థిక బంధకాలు, పిల్లలతో సమస్యలు, బలహీనతలు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నట్లయితే సంప్రదించండి. బైబిల్లో అనేకమైన మర్మాలు ఉన్నాయి. అస్సలు బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. దేవుని పనికి విత్తనం విత్తండి, మీ సమస్యలకి పరిష్కారం పొంది గొప్ప జీవితాన్ని, ఫలవంతమైన జీవితాన్ని జీవించండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ పరిచర్య లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించండి. అనేక మంది బంధకాల్లో, సమస్యలో, ఊబిలో ఉన్నారు. నేను అలా అసలు ఉండాల్సిన అవసరం లేదు. నేను ప్రతి ఒక్కరూ సమస్యల నుంచి విడుదల పొంది మీ పరిచర్యకు విత్తనం విత్తి వాళ్ళు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగనే ఈ కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం ఆత్మచేత నడిపింపబడుట అనే అంశాన్ని ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం చదువుతాం చూడండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ ముందు ఉన్న ఒక పెద్ద టాస్క్ ఏంటంటే లక్షల మందిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించాలి. దేవుడు యెహోషువతో ఏం మాట్లాడుతున్నాడు? నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు ఆ లక్షల మందిని, ఇజ్రాయేలీని పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెడతావు, నువ్వు సక్సెస్ అవుతావు. అయితే అది ఎలా జరుగుతుంది అనేదానికి 8వ వచనంలో ఉంటుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింప తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. యెహోషువ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలంట? ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించాలి. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటం కోసం దివారాత్రములు దాన్ని ధ్యానిస్తే, అంటే ఆ ధర్మశాస్త్రంలో ఏముందో అది చేయాలంటే దివారాత్రములు ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యంలో ఉన్నది చేస్తాడు. ఆ వాక్యంలో ఉన్నది చేసినప్పుడు ఏమవుతుంది? అతను సక్సెస్ అవుతాడు. నీవు నీ మార్గమును వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు అంటే నువ్వు సక్సెస్ అవుతావు అని. ఇక్కడ విషయం ఏంటంటే ఒక పెద్ద పని ఉంది, అంటే గొప్ప టాస్క్ అనమాట యెహోషువకి. అది చేయాలంటే అపవాది అనేకమైన ఆటంకాలు కలిగిస్తాడు. అపవాది ఆటంకాలు పెట్టినప్పుడు ఆ ఆటంకాల నుంచి ఎలా బయటికి రావాలో ఎక్కడ దొరుకుతుంది? లోకంలో సమస్యకి పరిష్కారం ఉండదు, లోకంలో దొరకదు. నువ్వు శరీరానుసారంగా పోరాడి అపవాదిని గెలవలేవు. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తే నువ్వు దాని ప్రకారం చేస్తావు. రేపు అనుకోకుండా నువ్వు సమస్యలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తున్నావు కాబట్టి ఆ సమస్య ప్రకారం ఏం చేయాలో నువ్వు ఆల్రెడీ చదువున్నావు. దేవుని ఆత్మ నీకు ఆ విషయాన్ని అప్పుడు బయలుపరుస్తాడు. నువ్వు అలా చేసినప్పుడు ఆ సమస్య నుంచి బయటకు వచ్చేస్తావు. ఇది మర్మం అనమాట. చాలామంది క్రైస్తవులకు తెలియదు. చాలామంది క్రైస్తవులు అలా వెళ్ళిపోయి ఆదివారం చర్చిలో కూర్చుంటారు, చెప్పిన 4 మాటలు వింటారు, తర్వాత లోకం విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ళకి తెలియంది ఏంటో నేను చెప్తాను, వినండి. గొప్ప గొప్ప పనులు చేయాలంటే దేవుని నడిపింపుతోనే సాధ్యమవుతుంది. జీవితంలో గొప్ప గొప్ప పనులు నువ్వు చేయాలంటే దేవుని నడిపింపుతోనే సాధ్యమవుతుంది. దేవుడు నీకు తోడై ఉండి నీకు త్రోవలు సరళం చేస్తూ దేవుడు నడిపించాలి. నీ బంధకాలని దేవుడు తీసివేయాలి. దేవుడు నీకు డైరెక్షన్ చూపించాలి. దేవుడు నీకు మార్గాన్ని సరళం చేస్తేనే ఆ పని అవుతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే గొప్ప పనులు చేయడానికి మొదలెట్టావో ఖచ్చితంగా అపవాది నీకు ఆటంకాలు కలిగిస్తాడు. అపవాది ఖచ్చితంగా చాలా గందరగోళమైన పరిస్థితులు కల్పిస్తాడు. ఆ కల్పించినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి?
అపవాది నీ జీవితంలోకి సమస్యలు తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలో నీకు తెలుసు. ఎందుకని? నువ్వు దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు. తెలుసు కాబట్టి దాని ప్రకారం నువ్వు చేస్తావు. అప్పుడు అపవాది బంధకాలు పోతాయి, నువ్వు సక్సెస్ అవుతావు. యెహోషువ నడిపించినప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇలాగే చాలా సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు ప్రతి సమస్యని దేవుని వాక్యం ప్రకారం ఆయన ట్యాకిల్ చేస్తాడు, పరిష్కారం చూపిస్తాడు. గొప్ప విజయాన్ని వాళ్ళు పొందుకుంటారు. సపోజ్ నేనేం చేస్తాను చూడండి, సమస్య, ఇబ్బంది, గందరగోళం వచ్చిందనుకోండి, పరిచయలోనో కుటుంబంలోనో, దాని అర్థం ఏంటి? అపవాదికి ఎక్కడో అవకాశం దొరికింది. మేమేం చేస్తామంటే మా కుటుంబం, మా జీవితాల్ని సరిచేసుకుంటాం, ఎక్కువగా ప్రార్థన చేస్తాం, ఇంకా ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం, దేవుని పనికి ఇస్తాం. సమస్య, ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం, మేము పోరాటం ఎలా చేస్తున్నాం, ఆత్మీయంగా చేస్తున్నాం. సమస్య, ఇబ్బంది వచ్చిందంటే అపవాదికి అవకాశం దొరికింది కాబట్టి సంథింగ్ రాంగ్, మాకు తెలియకుండా ఏదో జరిగిపోతుంది. ఇమీడియట్గా మా జీవితాలని దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. దేవుని సన్నిధిలో సరి చేసుకుని ప్రార్థన చేస్తూ, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ, దేవుని పనికి ఇస్తూ, మేము ఏమైతే నేర్చుకున్నామో అట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే దేవుడు బయలుపరుస్తాడు. ఈ మధ్యన ఒక విషయం అన్నమాట, ఒక 4 రోజుల నుంచి రకరకాల సమస్యలు, అపవాది శోధన, పీడకలలు, రకరకాల బలహీనతలు, ఇబ్బందులు నేను చూస్తున్నాను. అలా చూస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? మేము మా జీవితాన్ని సరి చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య వస్తుంది. దేవునికి ఇస్తున్నామంటే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, దైవజనులు సమస్యల్లో ఇబ్బందులు ఉన్నారని చెప్పి గ్రూప్లో వస్తూ ఉంటుంది. ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటాం. చాలామంది దైవజనులు అలా సహాయం చేస్తూ ఉంటారు. ఎవరైనా దైవజనులు సమస్యల్లో ఉంటే చాలామంది కొద్దో గొప్ప సహాయం చేస్తారు. అందరూ కలిసి చేసినప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇలా దేవుని పనికి సహాయం చేయటం, మళ్ళా ఈ టీవీ పరిచయకు సంబంధించి దేవుని పనికి ఇవ్వటం, ఇలా నేను చేస్తూ ఉన్నాను. 4 రోజులు అవుతూ ఉంది. ఒక చోట ప్రార్థన పెట్టినప్పుడు ఒక వాక్యం నేను చెప్తున్నాను. ఆ వాక్యం ఏంటంటే, యేసు ప్రభు ఒక పరిసర ఇంటికి భోజనానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఏం చేస్తుందంటే, అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పూసి ఆ కన్నీటితో ఆయన పాదాలని కడిగివేసి తన వెంట్రుకలతో ఆ పాదాలని తుడుస్తూ ఉంటుంది. ఆ పరిసయుడు ఏమంటాడంటే, అసలు ఈమె పాపాత్మురాలు కదా, ఈమెవరో తెలిస్తే యేసు ప్రభు అలా చేయనిస్తాడా అంటారు. అప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తారు. ఒకనికంట 2 అప్పున్నారు. ఒకళ్ళేమో 50 దేనారములు, ఒకళ్ళు 500 దేనారములు. వాళ్ళు తీర్చలేకపోతే ఆ యజమాని ఏం చేస్తారంటే 2 అప్పు క్యాన్సిల్ చేస్తారు. ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? ఎవరి పాపములు ఎక్కువ క్షమించబడినాయో వాళ్ళే ఆ యజమాని ఎక్కువ ప్రేమిస్తారు. అప్పుడు యేసు ప్రభు పరిసయ్యునితో అంటారు, మొదటగా నేను నీ ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా నువ్వు ఇవ్వలేదు, కానీ ఈ స్త్రీ కన్నీటితో నా పాదాలు కడిగివేసి నా పాదాలను ముద్దు పెట్టుకుని తన వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తుంది, విలువైన అస్తరు నా పాదాలకు పూసింది, విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన ఈమె పాపములు క్షమించబడినవి అని యేసు ప్రభు అంటారు. అప్పుడు నాకు ఇమీడియట్గా గుర్తొచ్చింది. అంటే నేను ఒక 4 రోజులుగా అపవాది శోధన, సమస్య, గందరగోళం అనమాట. నేను పరిచర్యలో ముందుకెళ్తున్నాను. పరిచర్యలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి, చాలామంది బంధకాల నుంచి విడుదల పొందాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి అని నేను ముందుకెళ్తుంటే అపవాది శోధన అనమాట గందరగోళంగా ఉంది. మా జీవితాన్ని సరి చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, దేవుని పనికి ఇస్తున్నాం, అది ఎక్కడ రకరకాల గందరగోళంలో ఉంది. ఎప్పుడైతే వాక్యం చదివానో ఇమీడియట్గా దేవుడు నాకు తలంపించాడు, ఇప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు ఒప్పుకోని. అప్పుడు నేను ఇమీడియట్గా వాక్యం చెప్తూ ఒప్పుకున్నాను. నేను, నా కుటుంబం, మేము విస్తారంగా దేవుణ్ణి ప్రేమించాం, దేవుని పనికి ఇచ్చాం, దేవుడు చెప్పింది చేస్తున్నాం, విస్తారంగా దేవుణ్ణి ప్రేమించాం కాబట్టి మా విస్తారమైన దోషాలు దేవుడు క్షమించేశాడు అని. మా దోషాలు కావచ్చు, మా పూర్వీకుల దోషాలు కావచ్చు, ఆదాము వరకు మా కుటుంబంలో ఉన్న దోషాలు ప్రతిదీ విస్తారంగా మేము దేవుణ్ణి ప్రేమించాం, విస్తారమైన దోషాలు దేవుడు క్షమించేశాడు అని ఎప్పుడైతే మేము ప్రార్థన చేశామో 2వ రోజు నుంచి గొప్ప విడుదల వచ్చేసింది. అంటే ఆత్మీయ పోరాటం గందరగోళం అనమాట. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే సమస్యలకు ఎలా రియాక్ట్ అవ్వాలో నీకు తెలుస్తుంది. అందుకనే బైబిల్లో ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవైన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఆ మర్మం అర్థమైందా? దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవాడంట నీటి కాలవైన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతను చేయనదంతా సఫలమవుతుంది. ఎలా అంటారు?
నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తావో దేవుని మాటలు నీలో ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? సమస్య వచ్చినప్పుడు నీకు ఏ సమస్య అయితే వచ్చిందో దానికి తగ్గట్టు దేవుని మాటలని నీలో నుంచి బయటకు వస్తాయి. నేను ఇలా చాలాసార్లు పరిచర్యలో అపవాది రకరకాల శోధనలు పెట్టాడు. ప్రతి స్టెప్లో నేను దేవుని మాట విని నా జీవితాన్ని సరిచేసుకుంటూ దేవుని పనికి ఇస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిసారి దేవుడు ఒక మర్మం బయలుపరిచాడు, నువ్వు ఇలా చేయి. అపవాదికి అవకాశం ఎక్కడో వస్తుంది. అపవాది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేయలేడు. లీగల్గా న్యాయపరంగా అపవాదికి అవకాశం వస్తుంది. మీరు ప్రకటన గ్రంథంలో ఉంటుంది 12వ అధ్యాయం 10వ వచనంలో అపవాదంట మన సహోదరుల మీద నేరం మోపుతూ ఉంటాడు. దేవుని ప్రజలు దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా అపవాదికి అవకాశం దొరికితే లీగల్గా న్యాయపరంగా నేరం మోపుతాడు. ఆ నేరం మోపినప్పుడు దేవుడు ఎవరు? న్యాయాధిపతి. ఆయన న్యాయంగానే తీర్పిస్తాడు. తన ప్రజలు ఇష్టానుసారంగా జీవించి తప్పు చేసినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుడు చెప్పింది చేయనప్పుడు అపవాది నేరం మోపుతాడు. నేరం మోపి లీగల్గా న్యాయపరంగా ఆ కుటుంబాన్ని శోధించడానికి, ఆ కుటుంబాన్ని చిందరమందర చేయటానికి అపవాది చేసే పని ఏంటి? దొంగతనము, హత్య, నాశనము చెడ్డపు మరి దేనికి రాడు. వెళ్ళి నేరం మోపుతాడు. ఎప్పుడు రాత్రి మౌలు నేరం మోపుతూ ఉంటారు. దేవుని మాట వింటలేదు, దేవుడు చెప్పింది చేయ, ఇవన్నీ నేరం మోపి అక్కడ నేరం మోపినప్పుడు ఖచ్చితంగా దేవుడు న్యాయంగానే తీర్పిస్తాడు. అలా అవకాశాన్ని తీసుకుని కుటుంబాన్ని చిందరమందర చేసేస్తాడు, ఫుట్బాల్ ఆడేస్తాడు అనమాట. సమస్య వచ్చిందంటే అపవాదికి ఎక్కడో అవకాశం దొరికింది. ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది మన జీవితాన్ని సరిచేసుకోవాలి. మన జీవితాన్ని సరిచేసుకుని ప్రార్థన చేస్తూ దేవుని పనికి ఇస్తూ అప్పుడు ఏంటంటే దేవుడు బయలుపరుస్తాడు. నేను ఆల్రెడీ వాక్యం చదువుతూ ఉన్నాను కదా, నువ్వు ఇలా చేయి అని బయలుపరుస్తాడు. నేను అలా చేస్తాను. అప్పుడు ఏంటంటే అపవాదికి ఏదైతే న్యాయపరంగా మా కుటుంబం మీద అవకాశం దొరికిందో అది క్లోజ్ అయిపోద్ది. ఎప్పుడైతే మేము విస్తారంగా దేవుణ్ణి ప్రేమించాం, విస్తారమైన మా పాపములు క్షమించబడినాయి అని నేను ప్రార్థన చేశానో రెండో రోజు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా అపవాదికి అవకాశం లేదు. మా విస్తారమైన పాపాలు దేవుడు క్షమించేసినప్పుడు అపవాదికి అవకాశం ఎక్కడిది? అంటే మేము యథార్థంగానే ఉంటున్నాం, కానీ అంతకుముందున్న దోషాలు, పితరుల దోషాలు అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అది దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. వాళ్ళు మొదటగా వెళ్ళి ఎవరిని జయిస్తారు? మొదటగా యుద్ధం జయించిన తర్వాత దోపుడు సొమ్మేది దోచుకోకుండా మొదటిది దేవుని పనికి ఇచ్చేయాలని చెప్పి దేవుడు అంటాడు. వాళ్ళు యుద్ధానికి బయలుదేరతారు. యుద్ధానికి బయలుదేరిన తర్వాత ఎరికో మీదకి యుద్ధానికి వెళ్తారు. చూడండి, యుద్ధం ఎలా చేయాలి? సైన్యంతో వెళ్ళి పట్టణాన్ని ముట్టడించాలి. కానీ దేవుడు ఏమంటాడు? మీరంతా ఎరుకో పట్టణం చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చేయండి అంటారు. అలాగే చేస్తారు. అలా 6 రోజులు చేస్తారు. 7వసారి 7 సార్లు తిరిగిన తర్వాత, ఇది అపనమ్మకం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? 7 సార్లు ఎరుకో చుట్టూ తిరగాల, తిరిగిన తర్వాత గట్టిగా అరవాలా. లోకానుసారంగా ఆలోచించే వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ యెహోషువ దేవుడు నడిపింపులో ఉన్నాడు. అది వెర్రితనంగా ఉన్నా దేవుడు చెప్పినట్టే చేశాడు. అలా చేయబట్టి ఏమైందంటే ఎరుకో గోళ్ళ కూలిపోయినాయి. అయితే ఆకాను ఏం చేస్తాడో తెలుసా? మొదటిది ఏదైతే మొదట వచ్చిందో అది దేవుంది, అది మొత్తం దేవునికి సమర్పించేయాలి. దోపుడు సొమ్ము మొత్తం ఆయన ఏం చేస్తాడంటే కొంత బంగారము కొంత దాచేస్తాడు. దాచేస్తే ఏమవుతుంది? రెండోసారి హాయి అనే ఒక చిన్న ఊరి మీదకి వెళ్తారు యుద్ధానికి, ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు ఏం చేయాలి? మొత్తం సైన్యం మొత్తాన్ని తీసుకెళ్ళి యుద్ధానికి వెళ్ళాలి. సైన్యం మొత్తం తీసుకెళ్ళి యుద్ధానికి వెళ్ళినా ఓడిపోతారు. ఎందుకో చెప్పనా? అక్కడ దేవుని తోడు లేదు. యెహోషువ ప్రార్థన చేస్తాడు, దేవా ఎందుకు ఇలా జరిగింది? మీరు ఇస్తానని చెప్పారు, ఎక్కడ తేడా వచ్చిందంటే దేవుడు బయలుపరుస్తాడు. ఎవరో కనుక్కొని వారికి శిక్ష విధించిన తర్వాత అప్పుడు విజయాన్ని పొందుకుంటారు. పాలు తెల్ల ప్రవహించే దేశాన్ని దేవుడు ఇచ్చేస్తానని చెప్పాడు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, ఎరుకోను జయించారు. మొదటగా వచ్చినది మొత్తం ఎవరిది? దేవుంది. ఆకాను దాచేసుకున్నాడు. ఆకాను దాచేసుకున్నందుకు గాను వీళ్ళంతా యుద్ధంలో ఓడిపోతారు. అంటే అపవాదికి అవకాశం దొరికింది. అపవాదికి అవకాశం దొరికి వీళ్ళంతా ఓడిపోతారు, చాలామంది చనిపోతారు. మరి ఏం చేయాలి? శరీరానుసారంగా ప్రయత్నం చేసి మొత్తం యుద్ధానికి వెళ్తే మొత్తం ఓడిపోయేవాళ్ళు. అక్కడ యెహోషువ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. దేవుడి నడిపింపు కోసం ఎదురు చూశాడు. దేవుడి నడిపింపు కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు బయలుపరిచాడు. ఆ దేవుడు బయలుపరిచి పలానా వాళ్ళు, పలానా పేరు, పలానా అని వచ్చిన తర్వాత వాళ్ళకి శిక్ష విధించిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు విజయాన్ని పొందుకుంటారు. ఇక్కడ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నువ్వు దేవుడు చేయమన్నట్టు రియాక్ట్ అవుతావు, నువ్వు ఖచ్చితంగా విజయాన్ని పొందుతావు. చాలామంది
మీ బైబిల్లో ఉంటుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. దేవుడు తన పని కోసం అనేక మందిని పిలుస్తారు. పిలిచినప్పుడు ఏంటంటే అపవాదికి తెలుస్తుంది వీళ్ళంతా దేవుని పనికి ఉపయోగపడతారు అని. అపవాది రకరకాల ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు. రకరకాల ఆటంకాలు కల్పించినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు అయితే, దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు చెప్పిన విధంగా రియాక్ట్ అవుతావు. నువ్వు ఆ పరీక్షలో నెగ్గుతావు. చాలామంది యవన దశలో ఉండి నేను చూశాను, దేవుని పని చేస్తాను, గొప్పగా దేవుని పని చేస్తాను, విశ్వాసంతో గంటల తరబడి ప్రార్థన చేసి వాక్యం అని చెప్పి ఉని పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయి బిజినెస్లో సక్సెస్ అయిపోయి ఇతర దేశాలకు వెళ్ళిపోయి సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఒక్క పని కూడా దేవుని పని చేయరు. మొత్తం వాళ్ళ మైండ్ మొత్తం అపవాది క్యాప్చర్ చేసేసారు. వాళ్ళంతా ఏ రకంగా అయిపోతారంటే దైవజనులు మోసగాళ్ళు, దేవుని పనికి ఇవ్వకూడదు. వీళ్ళు దేవుడు అంత గొప్ప విజయం ఇస్తే వాళ్ళు దేవుని పని చేయరు, దేవుని పని చేసే వాళ్ళని చేపించరు. ఏమైంది? వాళ్ళు అపవాది మాయలోకి వెళ్ళిపోయారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు అనేక మందిని పిలుస్తారు, కొంతమంది మిగులుతారు. ఆ కొంతమంది మాత్రం దేవుని పనికి ఇస్తారు. ఆ కొంతమంది దేవుడు చెప్పింది చేస్తారు. ఆ కొంతమంది ఆత్మీయంగా అంటే సమస్య వచ్చినప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటారు కాబట్టి దేవుడు చెప్పిన విధంగా రియాక్ట్ అవుతారు. వాళ్ళు ఏంటంటే చేసేదంతా సఫలమవుతుంది, దేవుని చిత్తాన్ని వాళ్ళు నెరవేరుస్తారు. మరి యెహోషువ అంత గొప్ప విజయం సాధించాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. దానిలో ఉన్న ప్రకారం ఖచ్చితంగా చేయాలంటే దివారాత్రములు ధ్యానిస్తే దానిలో ఉన్న ప్రకారం ఆయన నడుచుకుంటాడు. అప్పుడు ఆయన సక్సెస్ అవుతాడు. అపవాది ఏం చేస్తాడో తెలుసా? సక్సెస్ అవ్వకుండా ఆటంకాలు కలిగిస్తాడు. ఆటంకాలు కలిగించినప్పుడు నువ్వు దేవుని నడిపింపు ఉంటే ఆటంకాలు అధిగమించి గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు. మీకు బైబిల్లో చూపిస్తాను చూడండి. పరిచర్య ఎలా పడితే అలా చేస్తే అయిపోతుందా? అవ్వదు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6-10 వచనాలు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. అప్పట్లో అపోస్తలైన పౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఆసియాలో మీరు వాక్యం ప్రకటించవద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అప్పట్లో, ఇప్పుడు గురించి కాదు. వాళ్ళు ఏం చేశారు? ఆసియాలో వాక్యం ప్రకటించకుండా ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చినప్పుడు బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. బితూనియాకి వెళ్దామని రెండోసారి మళ్ళీ ట్రై చేస్తారు వేరే ప్రాంతానికి. యేసు యొక్క ఆత్మ వాళ్ళని అక్కడికి కూడా వెళ్ళనివ్వాల. అంటే ఆ టైంలో అక్కడ ద్వారాలు తెరవబడి లేవు. అంతటి వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగాను. ఆసియాలో చేద్దామనుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇంకా ద్వారాలు తెరవబడలేదు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అంటారు. తర్వాత బితూనియాకి వెళ్దామనుకుంటారు. యేసు యొక్క ఆత్మ వాళ్ళని వెళ్ళనివ్వలేదు. తర్వాత మాసిదోనియా నుంచి ఎవరో వాళ్ళని కలలో కనబడి మా దగ్గరికి రండని పిలుస్తున్నారు. తర్వాత వాళ్ళు మాసిదోనియాకి వెళ్తారు, గొప్ప సువార్త చేస్తారు. అంటే సువార్త అంటే ఎలా పడితే అలా వెళ్ళిపోయి నేను చేసేస్తాను, నేను ప్రకటించేస్తానంటే కుదరదు. దేవుని నడిపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి, దేవుని నడిపిస్తాడు. అలాగే బిజినెస్ కావచ్చు, కుటుంబం కావచ్చు, ప్రతి విషయంలో దేవుని నడిపింపు ఉంటుంది. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులై ఉంటారని చెప్పి బైబిల్లో ఉంది. దేవుని ఆత్మచేత మనం ఎలా నడిపించబడతాం? మీరు కీర్తనలు 1వ అధ్యాయం మనం ధ్యానించాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానిస్తే ఏమవుతుందంటే నీ ఫ్రీక్వెన్సీ పరలోకం యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది. అంటే నీ ఆలోచనలు పరలోకం యొక్క ఆలోచనలకు మ్యాచ్ అవుతాయి. ఎప్పుడైతే నీ ఆలోచనలు పరలోకం యొక్క ఆలోచనలకు మ్యాచ్ అవుతాయో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవుని తలంపులు నీకు వస్తాయి. అలా మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో దేవుడు నడిపిస్తాడు. క్రైస్తవులు అంటే ఆదివారం వచ్చేసి హ్యాపీగా 4 మంచి మాటలు వినేసి అంతా అయిపోయిందని లోకానుసారంగా జీవించేస్తున్నారు. నువ్వు లోకానుసారంగా జీవిస్తే అపవాది నిన్ను తప్పుదారి పట్టిస్తాడు. నువ్వు రకరకాల సమస్యలు బంధకాల్లోకి వెళ్ళిపోతావు. వీళ్ళంతా అనుకుంటారు నేను ఏం పని చేసినా సమస్యలే వస్తున్నాయి, ఏం చేద్దామన్నా ఇబ్బందులే వస్తున్నాయి, నేను చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది? చూడండి, క్రైస్తవుల జీవితాలు చాలామంది సమస్యల్లో, బంధకాల్లో, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకో చెప్పమంటారా? అపవాది తప్పుదారి పట్టించేస్తున్నాడు. అపవాది తప్పుదారి పట్టించకుండా నువ్వు సరైన మార్గంలో ఎలా వెళ్తావు? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే, దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు.
ఖచ్చితంగా అపవాది సమస్య తీసుకొస్తాడు, ఇబ్బంది తీసుకొస్తాడు. అపవాది సమస్య, ఇబ్బంది తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఆత్మీయంగా రియాక్ట్ అవుతావు. దేవుడు చెప్పిన విధంగా చేస్తావు. నీ ఆలోచన పరలోకం యొక్క ఆలోచనతో ఏకీభవిస్తుంది. నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరిన గనుక అన్నిటికన్నా నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన పరలోకం యొక్క ఆలోచనతో ఏకీభవిస్తుందో దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంటుంది. నువ్వేం చేయాలి? అపోస్తలుడైన పౌలు అంత గొప్ప సువార్త చేశాడు. తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి చేయలా. అపవాద ఆటంకాలు కల్పిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అపవాద ఆటంకాలు కల్పిస్తాడు, నీ సక్సెస్ అవ్వదు. బితునియాకు వెళ్ళొద్దు, అక్కడ సక్సెస్ అవ్వదు. మాసిదోనియాకు వెళ్ళు, అక్కడ నువ్వు సక్సెస్ అవుతావు. నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, నీ బిజినెస్ విషయంలో ఏం చేయాలో ప్రతిదీ దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఎంత గొప్పగా నడిపిస్తాడంటే అన్ని అపవాది బంధకాలు, అన్ని సమస్యలు ఉన్న ప్రతి బంధకాన్ని, ప్రతి సమస్యను జయించి నువ్వు గొప్ప జీవితాన్ని జీవించడమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందిని బంధకాల నుంచి బయటికి తీసుకొస్తావు. మనము ఆత్మ చేత నడిపింపబడాలి. మీరు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 12, 14 నేను చదువుతాను. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. దేవుడు మన కోసం ఏమైతే సిద్ధపరిచాడో, మన కోసం ఏర్పాటు చేసిన గొప్ప జీవితం అది కంటికి కనపడలేదు, మనకు కనపడే విధంగా ఉండదు. యేసు ప్రభువుని, పేతురుని ట్యాక్స్ కట్టమన్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారంటే, పేతురుతో ఏం చెప్తారంటే, నువ్వు వెళ్ళి గాలం వేసి మొదటి చేపలో ఒక నాణ్యం దొరుకుతుంది, దాన్ని ట్యాక్స్గా కట్టేయమంటారు. నాకు ఒక ప్రశ్న, ఆ నాణ్యం చేపలోనే ఎందుకుంది? రోడ్డు మీద ఉండొచ్చుగా. ఆ టైంలోనే దేవుడు ఎందుకు బయలుపరిచాడు? దేవుడు పేతురికి ఏం నేర్పిస్తున్నాడు? అంతకుముందు మీరు చూసినట్లయితే వీళ్ళంతా చేపలు పట్టుకుంటూ ఉంటారు. పేతురు, సీమోను. యేసు ప్రభు వాక్యం చెప్పడానికి పేతురు ధోని అడుగుతారు. వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే, పేతురు దేవుని మాట విని వాక్యం చెప్పడానికి తన పడవని ఇచ్చాడు కాబట్టి నువ్వు కొంచెం లోతుగా వెళ్ళి రైట్ సైడ్ వల వేయమంటారు. పేతురు చెప్పిన సమాధానం ఏంటి? మేము రాత్రంతా కష్టపడ్డాం, ఏం ఉపయోగం లేదు, అయినా నీ మాట చొప్పున మేము వేస్తామని వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టారు. ఇక్కడ ఏమైందంటే, పేతురు వీళ్ళంతా దేవుని పనికి ఉపయోగపడాలి. వాళ్ళు ఎవరు? చేపలు పట్టుకునేవాళ్ళు. చేపలు పడుతున్నారు కానీ ఏం రావట్లా, దొరకట్లా. వాళ్ళు సమస్యల్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. ఎప్పుడైతే దేవుని పనికి వాళ్ళ పడవనిచ్చారో, దేవుని పనికి ఉపయోగపడ్డారో, దేవుడు చెప్తాడు మీరు పలానా విధంగా వలవేయండి. విస్తారమైన చేపలు పట్టేస్తారు, వాళ్ళ సమస్య పోయింది, అన్నీ వదిలేసి యేసు ప్రభుని వెంబడిస్తారు. తర్వాత రెండోసారి ట్యాక్స్ కట్టేటప్పుడు నువ్వు గాలం వేయి, మొదటి చేప పడుతుంది, ఆ మొదటి చేపలో నాణ్యం ఉంటుంది, నీకు నాకు ట్యాక్స్ కట్టేయమంటారు. ఎందుకని? దేవుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు దేవుడు బయలుపరుస్తాడు, నీకు ఇలా వస్తాయి. దేవుడు నడిపింపు అన్నమాట. పరిచర్య చేయడానికి చాలా కావాలి. పేతురు చాలా గొప్ప పరిచర్య చేయాలి. పేతురికి దేవుడే నేర్పిస్తున్నాడు, నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను నిన్ను నడిపిస్తాను, నీకు ఎలా వస్తుందో నేను చెప్తాను అని పేతురికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. మన జీవితంలో ఎప్పుడు ఏం అవసరం, ఎప్పుడు ఏం కావాలి దేవుడు నడిపిస్తాడు. దేవుని ఆత్మచేత మనం నడిపింపబడాలి. దేవుడు మనకు బయలుపరిచినవి కంటికి కనపట్టలేదు కదా, మరి ఎట్లా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మన కోసం సిద్ధపరిచినవి కంటికి కనపట్టలేదు కానీ 10వ వచనంలో ఏముంటుందంటే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. 10వ వచనంలో ఏముంది? దేవుడంట మన కోసం ఏం సిద్ధపరిచాడో అవన్నీ తన ఆత్మ ద్వారా మనకి బయలుపరుస్తున్నాడు. 12వ వచనం, దేవుని వలన మనకు దయ చేయబడి వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుడు వలన మనకు దయ చేయబడిన వాటిని, దేవుడు మన కోసం ఏ గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశాడో, దేవుడు మన పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అవి మనకి తెలియచేయటం కోసం, అవి మనం తెలుసుకోవటం కోసం మనం లౌకికాత్మను కాకుండా దేవుని ఆత్మను పొందుకున్నాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే దేవునితో సహవాసం కలగాలి. ప్రతిరోజు దేవునితో సహవాసం అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ మనం అలా ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎఫర్ట్లెస్ చేంజ్. చాలామంది తమ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటారు, ఎంతో కష్టపడతారు, జీవితం అయిపోతే మార్చుకోలేరు. కానీ నువ్వు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుందో చెప్పమంటారా? నీకు తెలియకుండా దేవుని శక్తి నీలో పనిచేస్తుంది, నీ జీవితం మారిపోద్ది.
నా జీవితం అలాగే మారింది. ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంత టైం అయ్యేసరికి మొత్తం నా జీవితం మారిపోయింది. నేను దేవుని మాట వినటం మొదలుపెట్టాను, దేవుని పనికి ఇవ్వటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నా ఆలోచన పరలోకం యొక్క ఆలోచనతో ఏకీభవించిందో ఇంకా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నువ్వు ఇలా చేయి, అలా చేయమన్నప్పుడు నేను చేస్తున్నాను. ఎందుకంటే దేవుని మీద నాకు నమ్మకం. దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. అది మొదట వెరితనంగా ఉండొచ్చేమో కానీ నేను దేవుడు చెప్పింది చేసినప్పుడు నేను చాలా సక్సెస్ వస్తుంది నాకు. ఇలా దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని నడిపిస్తాడు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేయటం అదేమి పిచ్చి కాదు. చాలామంది పిచ్చి అనుకుంటారు. పిచ్చి కాదు, అది సరైన పని. చాలామంది క్రైస్తవులకి పైన బైబిల్ తెలుసు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేస్తావో కొంత టైం అయ్యేసరికి నీ ఆలోచనలు దేవుని ఆలోచనలతో ఏకీభవిస్తాయి. అనుకోకుండా నీకు తెలియకుండా నీకున్న బంధకాలు మొత్తం పోతాయి. నువ్వు దేవుడు చెప్పింది చేస్తావు, నువ్వు దేవుని పనికి ఇస్తావు, ఇంకా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుని నడిపింపు నీ జీవితంలో మొదలైందో మొత్తం నీ పరిస్థితులు మారిపోతాయి. నువ్వు ఒక్కడవే కాదు, నీ ద్వారా లెక్కలు ఎంతమంది జీవితాలు మారిపోతాయి. ఈ వాక్యం మీరు జాగ్రత్తగా వినాలి. దేవుని నడిపింపు మీ జీవితంలో ఎట్లా మొదలవుతుంది? మీ ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకటవ్వాలి. ఎలా అవుతాయి? సింపుల్గా దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవునితో సహవాసం చేయండి, మీ జీవితాన్ని సరిచేసుకుంటా ఉండండి. దేవుని వాక్యంలో శక్తి ఉంది. మొత్తం మీరున్న బంధకాల నుంచి విడుదల పొందుతారు. మీ ఆలోచనలు దేవుని ఆలోచనలతో ఏకమవుతాయి. అప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు దేవుని పనికి ఇస్తారు, దేవుడు చెప్పింది చేస్తారు. అలా గొప్ప విజయాలు పొందుకుంటారు, గొప్ప కార్యాలు చేస్తారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, విశ్వాసంతో ఏకీభవించండి. ఖమరమశాందో లఖరమఖో యస్సాందరబహశాంద రఖబరమోసాందో రఖబరమశాందల ఖయహరబహశాందో రఖబరమస్తల హరమఖో సబరమహశాందలు. నైనా మీ ప్రజలు అనేక మంది అనాథలుగా జీవించేస్తున్నారు. మా జీవితం ఏంటి, మా పరిస్థితి ఏంటని జీవించేస్తున్నారు. అపవాదినైన వారికి అనేకమైన సమస్యలు పెట్టేస్తే ఆ సమస్యల కింద నలిగిపోతున్నారు. నేను ప్రతిరోజు మీ వాక్యాన్ని ధ్యానిస్తే, మీతో సహవాసం చేస్తే కొంత టైం అయ్యేసరికి ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలతో ఏకీభవిస్తాయి. మీతో సహవాసం కలిగి ఉండటం చాలా అవసరం. మీ చేత నడిపింపబడాలి. ఎప్పుడైతే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకటవుతాయో మీరు నడిపిస్తారు. వాళ్ళు మీ మాట వింటారు, మీరు చెప్పింది చేస్తారు, మీ పనికి ఇస్తారు. ప్రతి బంధకాల నుంచి, ప్రతి సమస్య నుంచి విడుదల పొంది బయటకు వస్తారు. గొప్ప కార్యాలు చేస్తారు. నేను మీరు వాళ్ళని నడిపించి గొప్ప కార్యాలు చేసి వారి జీవితం మార్చడమే కాకుండా అనేక మంది జీవితాలు వారి ద్వారా మార్చి వేస్తారు. కబో రహశాందల మరాకోయాస్తాంద రబ కాస్తాల మహోషబర మాకోస్తాల మాశ్చాందల. దేవా, ఈ కార్యక్రమాన్ని అలా దీవించండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారు మీ ఆత్మచేత నడిపింపబడాలి. నేను వాళ్ళు మీతో సహవాసం కలిగి గొప్ప కార్యాలు పొందుకోవాలి. వారు ఉన్న ప్రతి బంధకం నుంచి విడుదల పొందాలి, ప్రతి సమస్య నుంచి విడుదల పొందాలి. మీ చేత నడిపింపబడి, ఆత్మచేత నడిపింపబడి జీవితంలో గొప్ప కార్యాలు పొందుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగున దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.